తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల షెడ్యూల్ ని ప్రభుత్వం ప్రకటించింది. ట్యాంక్ బండ్ పై కన్నీ విని ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్ నిర్వహించబోతున్నట్లుగా వెల్లడించారు సీఎస్ శాంతికుమారి. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్ పార్కులోని అమరవీరుల స్తూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారని, ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దానకిషోర్, శైలజ రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో జూన్ 2న ఉదయం రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడంతో పాటు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు. మరోవైపు ట్యాంక్ బండ్పై రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు తెలంగాణలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతికుమారి వివరించారు. ఇక ట్యాంక్ బండ్పై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు సీఎస్ శాంతికుమారి.